నాంపల్లి కోర్టులో జగన్ విచారణ ముగిసింది. ఇక జడ్జి ముందు కేవలం 5 నిమిషాలే జగన్ అక్కడ ఉండటం జరిగింది. జగన్ హాజరును రికార్డు చేసింది న్యాయస్థానం. విదేశీ పర్యటన పిటిషన్లోనే జగన్ కోర్టుకు హాజరవటం జరిగింది. జగన్ విదేశీ పర్యటనకి వెళ్లిన సమయంలో కూడా సరైన ఆధారాలు ఇవ్వలేదు అంటూ కూడా సిబిఐ కోర్టులోనైతే పిటిషన్ వేశారు. ఇంకా దాని నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ కోర్టుకు హాజరై 5 నిమిషాల ముందర జడ్జి ముందర ఉండి హాజరయ్యారు. ఇక జగన్ హాజరు కావడంతో విదేశీ పర్యటన పిటిషన్ని క్లోజ్ చేసింది కోర్టులో మొత్తం ప్రక్రియ కూడా 2-3 నిమిషాల్లోనే ముగించేశారు జగన్ లాయర్. ఇక ఛార్జ్ షీట్లపై కూడా ఎలాంటి విచారణ జరగలేదు. కోర్టు ఆదేశాలతోనే జగన్ విచారణకైతే హాజరవటం జరిగింది. మరొక వైపు జగన్ కోర్టుకు వస్తున్నారు, నాంపల్లి కోర్టుకు వస్తున్నారని తెలుసుకున్నటువంటి అభిమానులు కూడా జగన్ కోసం అయితే అక్కడికి భారీగా తరలివచ్చారు. బేగంపేట ఎయిర్పోర్టు, కోర్టు, లోటస్ పాండ్ దగ్గర కార్యకర్తలు, అభిమానులు కూడా భారీగా మోహరించారు. మరొకవైపు కార్యకర్తలను కంట్రోల్ చేసేందుకు కూడా భారీగా పోలీసులు కూడా అక్కడికి రావటం జరిగింది. ఇక ఎటువంటి వాదనలు జరిగాయి, ఏంటి, ఈ విచారణ ఎంతసేపు కొనసాగింది అనే డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం కూడా అసలు ఎంతసేపు ఈ విచారణ కొనసాగింది, ఏంటి డీటెయిల్స్? రేణు, నాంపల్లి సిబిఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు హాజరయ్యారు. అయితే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లక ముందు ఏదైతే తన కుమార్తెలు లండన్ లో ఉండడం వల్ల తాను లండన్కి వెళ్తున్నానని ఆయన గతంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసినప్పుడు సిబిఐ కోర్టు ఆయనకు దాదాపు 15 రోజులు సమయం ఇచ్చింది. ఆయన లండన్ పర్యటనకు కూడా వెళ్లి తిరిగి రావడం జరిగింది. అయితే ఆయన లండన్ పర్యటనలో ఉండగా సిబిఐ మరో పిటిషన్ దాఖలు చేసింది. జగన్మోహన్ రెడ్డి లండన్ కి వెళ్లే ముందరగా తమకు ఇచ్చిన ఫోన్ నంబర్ గానీ మెయిల్ గానీ కరెక్ట్ గా ఇవ్వలేదు. ఆయన వేరే తన వ్యక్తిగత కార్యదర్శి నంబర్ ఇచ్చారు. సో ఆయన మెయిల్ కూడా మాకు అందుబాటులో లేదంటూ ఏదైతే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే విచారణ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్నారని, అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇక్కడ పలు సంస్థలు కూడా నిర్వహిస్తున్నారు, ఆయన ఎక్కడికి వెళ్లే అవకాశం లేదంటూ జగన్ తరఫున లాయర్లు కోర్టుకు సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి లండన్ పట్టణ తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 14న ఆయన సిబిఐ కోర్టుకు హాజరుగామని సిబిఐ కోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఏదైతే ఆయన సిబిఐ కోర్టుకు హాజరు కావడానికి తనకున్న ఇబ్బందులను ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆయన తన పిటిషన్ విత్డ్రా చేసుకొని ఈ నెల 21వ తేదీలోపు హాజరుగామని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయన నేడు 25వ తేదీ ఆయన సిబిఐ కోర్టుకు హాజరైంది. ఏదైతే తాను గతంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు సిబిఐ చేసిన పిటిషన్ ని ఈ రోజు న్యాయస్థానం క్లోజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి రికార్డెడ్ గా హాజరు కావడం, అది కోర్టు రికార్డులో నమోదు చేసుకోవడంతో 2-3 నిమిషాలను ఈ ప్రక్రియ ముగిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోర్టుకు హాజరైన వ్యవహారం చూసినప్పుడు ఆయన కేసులకు సంబంధించిన వ్యవహారం అయితే కాదు, ఆయన గతంలో ఉన్న ఆయన పైన నమోదైన విచారణకు కానీ సంబంధం లేదు. కేవలం సిబిఐ వేసిన పిటిషన్ పైన ఆయన హాజరయ్యారు. తాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానని, తాను ఎక్కడికి వెళ్ళలేదని, తాను అందుబాటులో ఉన్నానంటూ కోర్టుకు ఒక రికార్డ్ ఎవిడెన్స్ ఇవ్వడానికి మాత్రమే ఆయన కోర్టుకు హాజరు కమ్మడం జరిగింది. 2-3 నిమిషాలు ఈ ప్రక్రియ ముగిసింది. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు నుంచి తన నివాసమైన లోటస్ పాండ్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక ఈ విచారణలో అసలు వాదోపవాదనలు కానీ ఏం జరిగాయి? ఒక 5 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది జడ్జి ముందల. రేణు, ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరైన విషయంలో తన పాత కేసులకు సంబంధించిన వ్యవహారం కాదు, తన కేవలం సిబిఐ వేసిన పిటిషన్ ఏదైతే గతంలో ఆయన లండన్ కి వెళ్లే ముందు వెళ్ళిన తర్వాత సిబిఐ వేసిన పిటిషన్ పైన ఆయన నేడు కోర్టుకు హాజరయ్యారు. తాను అందుబాటులో ఉన్నానని జడ్జికి సమాచారం ఇచ్చారు. అక్కడ కోర్టుకు సంబంధించిన సిబ్బంది ఆయన రికార్డు నమోదు చేసింది. అయితే సిబిఐ వేసిన ఈ పిటిషన్ ను ఈ రోజుతో క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆ పిటిషన్ కి సంబంధించిన వాదోపవాదనలు కానీ, ఆ పిటిషన్ కు సంబంధించిన అభ్యంతరాలను కానీ సిబిఐ కోర్టు ముందు ఎలాంటి నిర్ణయాలు కూడా వెలువరించలేదు. రైట్. ఇక జగన్మోహన్ రెడ్డితో పాటు కూడా ఇటు కొంతమంది నేతలు కూడా వచ్చారు. విడుదల రజనీ వాళ్ళు కూడా రావడం జరిగింది వైసీపీ నుంచి. ఇక మరొక వైపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావటము మనం యూటీవీ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. నాంపల్లి కోర్టుకి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హాజరయ్యేందుకు వస్తున్నారని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, వారెవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున వెళ్లారు. ఇక దీంతో కూడా పోలీసులు అక్కడ ప్రత్యేకంగా కూడా బందోబస్తుని ఏర్పాటు చేసి కూడా
అక్కడ తొక్కిసలాట జరగకుండా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండానైతే అక్కడ మొత్తం ఒక భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత విచారణ అనంతరం ఒక 5 నిమిషాల పాటు కోర్టులో కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు కూడా నమస్కరిస్తూ కూడా ఇక లోటస్ పాండ్లో ఉన్నటువంటి తన నివాసం వద్దకైతే ఇక జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటం జరిగింది. ఇక ఈ లోపలనే ఏదైతే కోర్టు ఆదేశాలతోనే జగన్మోహన్ రెడ్డి విచారణకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఛార్జ్ షీట్లపైన అయితే ఎలాంటి విచారణ చేయలేదు, కానీ మొత్తం కూడా విదేశీ పర్యటన లండన్ పర్యటన నేపథ్యంలో కూడా సిబిఐ వేసిన పిటిషన్ని వీటిని క్లోజ్ చేసింది కోర్టు ఇప్పుడు.